అందరికీ మరణాతండి. బాగున్నారండి? పరిశుద్ధులకు ప్రభువారి యొక్క కృప ఆయన పోలికలో ఉన్న మనందరికీ ప్రభువు ప్రసాదించుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి మన అందరికీ దేవుడు చెబుతూ ఉన్నారు. ప్రియులారా, అట్టి దేవాతి దేవుని యందు మనము విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. అందు నిమిత్తమే మనం ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినట్లయితే కనుక, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అనే ఒక మాట మనము ఇక్కడ చదువుకోవచ్చు. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవునితో సహవాసం చేయాలంటే విశ్వాసం ఉండాలి. ప్రియులారా, ఏమిటి ఆ విశ్వాసం అన్నట్లయితే, దేవుని మహాకృపను బట్టి దేవుని పోలికలో సృష్టించబడిన మానవుడు పాపం చేసినప్పుడు పాపం నుంచి మానవులను విడిపించడానికి ఆయన ఈ లోకానికి రక్తమాంసములు కలిగిన మనుష్యుడిగా జన్మిస్తానని వాగ్దానం చేశారు. ప్రియులారా, ఆదికాండంలో చేసిన ఆ వాగ్దానము నెరవేర్చటం కోసం మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు నరమాతృడుగా యేసుక్రీస్తు ప్రభువుగా కన్యకా గర్భంలో ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నారు. అందునిమిత్తమే పాత నిబంధన గ్రంథంలోని భక్తులకు, అలాగే దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవ జనాంగము అనబడిన ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆయన ఈ యొక్క మొదటి రాకడను గురించి తెలియపరచగా వారు విశ్వాసముతో ఎదురు చూడవలసిన వారై ఉన్నారు. భక్తులందరూ విశ్వాసంతో ఎదురు చూశారు. ప్రియులారా, ఇక్కడ ప్రభువారు నరమాతృడుగా కన్యకా గర్భంలో జన్మించిన తరువాత ఆయన యందు విశ్వాసం ఉంచవలసినటువంటి ఆయన స్వజనులైనటువంటి ఇశ్రాయేలీలు ఆయన్ను గుర్తుపట్టలేకపోయారు. అందువలన ప్రియులారా, ఆయన చెప్పుచున్న మాటలను వ్యతిరేకించారు. కారణం ఏంటంటే, లోక సంబంధమైన మాలిన్యం వారి హృదయంలో ఉండిపోయింది. అందువలన ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఆయన నేనే ఆయనని చెప్పినను ఆయనపై తిరుగుబాటు చేశారు. విశ్వాసం ఉంచవలసింది పోయి ద్వేషం ఉంచారు. ప్రియులారా, అక్కడ సర్వశక్తివంతుడైనటువంటి ప్రభువారు పరలోకపు తండ్రి చిత్తము నెరవేర్చడానికై సిలువలో యజ్ఞ పశువులా వధించబడి చనిపోయి మానవుల పాపములను పరిహారం చేసి పునరుద్ధానుడై తిరిగి లేచారు. ఇట్టి కార్యము ఆయన వచ్చి చేశారు అని విశ్వాసం ఉంచవలసిన వారమైనాము. ప్రియులారా, నమ్మువారికి చావే ఉండదు, నవరూపము కలుగు అన్నట్లు నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ప్రియులారా, దేవుని కృపను బట్టి ఇప్పుడు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరమునకు వెళ్ళుచు ఆయన ఒక చక్కని మాట సెలవిచ్చారు. ఏ రీతిగా ఈయన వెళ్ళుచు ఉన్నారో ఆ రీతిగానే మరలా తిరిగి వస్తారని దేవదూతలైన వారు చెప్పుచున్నారు. మరి అక్కడ ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనములకు, ఆయన మాట వింటున్నటువంటి వారికి ఆయన సెలవిచ్చింది ఏమిటి అన్నట్లయితే, నేనుండు స్థలంలో మీరు ఉండులాగు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పారు. ప్రియులారా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరలా రాబోతున్నారు. అంటే ఆయన ఏ రీతిగా వెళ్ళారో ఆ రీతిగానే రాబోతున్నారు. మేఘారుడై మధ్యాకాశానికి రాబోతున్నారు. భూలోకంలో ఉన్న భక్తులందరూ ఆరోహణమై సర్వోన్నతుడు ప్రభుని చేరవలసిన వారైనారు. ప్రియులారా, అట్టి రాకడను నమ్మవలసిన వారమైనాము. ప్రియులారా, ఇవన్నీ కూడా విశ్వాసం వల్లనే సాధ్యమవుతాయి తప్ప విశ్వాసం లేకుండా ఏవి సాధ్యం కాదు. గనుక ఇక్కడ మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అనేది అసాధ్యము. ప్రియులారా, గనుక మనందరమును రాకడ విశ్వాసము కలిగి నిరీక్షణతో ఎదురు చూడవలసిన వారమైనాము. అట్టి రాకడ ధన్యతలు ప్రభువారు మనందరికను ప్రసాదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చావు. మొదటి రాకడా అన్నారు, దాన్ని స్తోత్రాలు. తదుపరి మరలా
ఆకాశ మేఘారుడై ప్రధాన దూత బోరశబ్దంతో రానయ్యున్నావని ప్రభు లేఖనాలు చెప్పుచున్నాయి కనుక అట్టి రాకడలో భూలోకమందున్నటువంటి భక్తులను నా ప్రభు ఆయత్తము చేసి ప్రభువా ఎడెండ్ల మహావిందులో ఆనందభరితమైన ధన్యతను అనుభవించు భాగ్యము భూలోకమందు ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి భక్తజనాళికి ప్రసాదించుమని యేసువారి పుణ్యనామమున ప్రార్థిస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప తోడైండుగాక. ఆమెన్. మరణాత.